పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో దేశ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు జీవితాన్ని ఆవిష్కరించారు. స్వతంత్ర సమరయోధులుగా, కేంద్ర మంత్రిగా పలు శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన రాజకీయ నేతగా దేశానికి అనేక సేవలు అందించారని గుర్తు చేశారు. స్వాతంత్ర సమరయోధులు గాంధీజీ గారితో పాటు అడుగులు అడుగేసుకుంటూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా వాడవాడలా ఆయన్ని స్మరించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ ఇచ్చినటువంటి ప్రతి పిలుపులో కూడా తనదైనటువంటి పాత్ర పోషించి భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చినటువంటి మహానుభావుల్లో బాబు జగజ్జీవన్ రావు గారు. అటువంటి వ్యక్తి కేవలం భారతదేశ స్వాతంత్రానంతరం తను చేసినటువంటి రాజకీయాల్లో 40 సంవత్సరాల పాటు పార్లమెంట్లో ఉండి చిన్న వయసులో మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా తను చేసినటువంటి ప్రతి పదవి కూడా వన్నె తెచ్చి స్వాతంత్ర భారతదేశంలో వీరు చేసినటువంటి ప్రతి శాఖకు కూడా పునాదులు వేసినటువంటి నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయనను స్ఫూర్తి తీసుకొని ఈరోజు అధికారులు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బాబు జగజ్జీవన్ రావు గారి స్ఫూర్తితో ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆయన పేరు పెట్టడమే కాకుండా దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసినటువంటి కృషికి తగ్గట్టుగా ఈరోజు కూడా దళితుల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు రూపొందించి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా బాబు జగజ్జీవన్ రావు గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో నడిచి తప్పకుండా ఈ ప్రాంతంలో కూడా దళిత నాయకులందరినీ కూడా, దళిత బిడ్డలందరినీ కూడా కాపాడుకునేటువంటి క్రమంలో వారి అభివృద్ధి కోసం ఇటువంటి కార్యక్రమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.